బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ నగర్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నించిన రాజస్థాన్ ముఠా నుండి 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలువురికి డ్రగ్స్ విక్రయించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎల్బీ నగర్ లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నించిన రాజస్థాన్ ముఠా నుండి 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా కలకలం రేపుతోంది. ఎల్బీ నగర్ కు సంబంధించిన ఎస్ఓటీ పోలీసులు ఒక ముగ్గురు వ్యక్తులను, రాజస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను డ్రగ్స్ తరలిస్తుంటే పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నట్లుగా కూడా చెప్పారు. వారి నుంచి దాదాపుగా 15 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. వీరు ఎవరెవరికి ఇప్పటి వరకు అంటే దీన్ని అమ్మారు, ఇంకెంతమందికి అమ్మబోతున్నారు, వీరికి కస్టమర్లు ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ అంటే ఎల్బీ నగర్ పోలీసులతో పాటు మొత్తం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎల్బీ నగర్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు కూడా ఈ దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. అయితే ఒక 15 గ్రాముల హెరాయిన్ తో పాటు వీళ్ళ దగ్గర మనకు ఒక 10,000 రూపాయలు, ఒక బైక్ ను, 3 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. న్యూ ఇయర్ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ అయితే అంటే ప్రజల్లో ఒక ఆందోళనకరమైన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మరికొద్దిసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్న వేళ ఇంకా ఎక్కడెక్కడ ఈ ముఠాకు సంబంధించిన మూలాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును ప్రారంభించారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా పోలీసులు డ్రగ్స్ కు సంబంధించిన కొంతమంది వ్యక్తులను పట్టుకున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక కూడా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అంటే ఇప్పటికీ కొంతమందిని పట్టుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికే నగరంలో పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ మొత్తం సరఫరా అయ్యింది. ఈ న్యూ ఇయర్ వేడుకలనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ప్రతి చోట ఆంక్షలు విధించారు. అటు పబ్బుల పైన కావచ్చు, ఇటు ఎక్కడికక్కడ ప్రతి చోట ఆంక్షలు విధించారు. నిర్ణీత సమయం వరకే, నిర్ణీత గడువు వరకు మాత్రమే కూడా పబ్బులు నడపాలని చెప్పి కూడా సూచించారు. ముఖ్యంగా సిటీ అవుట్స్కట్ పై కూడా ప్రధానంగా ఫోకస్ చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తం పోలీసులు అయితే ఇదే విషయానికి సంబంధించి రాచకొండ పోలీసులు ముమ్మర దర్యాప్తును కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తా ఉంది మనకు. ఓకే రమేష్, అయితే మరికొద్ది సేపట్లోనే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ గట్టిగా చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా అంటే ఎస్ఓటీ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ పోలీసులు నార్కోటిక్ సంబంధించిన అయితే ఈ మధ్య కాలంలో నార్కోటిక్ డ్రగ్స్ కు సంబంధించిన అంటే విభాగానికి చెందిన ప్రభుత్వ అధికారులతో పాటు నగరం మొత్తం నలుమూలల అయితే ప్రధానంగా ఫోకస్ చేసేది సిటీ అవుట్స్కట్ పైన. ఎందుకంటే పబ్బులు కావచ్చు, అంటే మొత్తం రేవ్ పార్టీలు జరిగేది అక్కడ సిటీ అవుట్స్కట్ ప్రధానంగా ఉండే ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు మాదాపూర్, ఇటు సిటీ అవుట్స్కట్, ఇటు వెస్ట్ సైడ్, సిటీకి వెస్ట్ సైడ్ ఎక్కువగా ఈ పార్టీలు పబ్బులు ఎక్కువగా అయితే ఉన్నాయో, అంటే ఇదైతే సిటీ అవుట్స్కట్ లో పార్టీలు ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉందో వాటిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం అయితే పోలీసుల నుంచి కనిపిస్తా ఉంది మనకి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు వారు, అంటే డ్రగ్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే వీళ్ళు కొత్త పరికరాలు కూడా తీసుకొచ్చారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా కానీ వితిన్ 8 minutes లో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని చెప్పి కొత్త పరికరాలు కూడా లక్షలు వెచ్చించి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎవరైనా పొరపాటున డ్రగ్స్ కనుక తీసుకున్నట్లయితే 8 minutes లోనే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయం కూడా తెలిసిపోతుందని చెప్పి పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే మొత్తం మీద
ఎక్కడెక్కడైతే పార్టీలు జరుగుతూ ఉన్నాయో ఈ రోజు అంటే 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చారు. ఆ 1 గంట వరకు ప్రధానంగా యువత కానీ ఇంకా ఎవరైనా మిగతా వారు కానీ పార్టీలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ఏరియాలో పోలీసులు కావచ్చు, నిఘా వ్యవస్థ కావచ్చు, ఇంకా అన్ని అన్ని అంటే పోలీసులకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు అంటే నిఘా వ్యవస్థ కావచ్చు, ఇంటెలిజెన్స్, ఐడి పార్టీ వాళ్ళు, డ్రగ్స్ కి సంబంధించిన అధికారులు మొత్తం నిఘా పెట్టే అవకాశం అయితే ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఎల్బీ నగర్లో ప్రస్తుతం ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో వారు ముగ్గురు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాబట్టారు, ప్రస్తుతం వారు ఎక్కడున్నారు, వీళ్ళ ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా అవుతుంది, ఏమైనా విషయాలు తెలుసాయా? ప్రస్తుతానికైతే వాళ్ళు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఎస్ఓటి పోలీసులు తీసుకొచ్చి ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి నుంచి ఇప్పటికీ అంటే వివరాలు అయితే విచారణ లోపల దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తులో ఏం వెల్లడైతాయి అనేది ఇంకా పోలీసులు అయితే అంటే ఇంకా మొత్తం దర్యాప్తు పూర్తి కాలేదు కనుక వివరాలను అయితే బయట పెట్టలేదు. మొత్తం వాళ్ళని విచారిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు అనే దాని విషయం ఇంకా బయటకైతే రాలేదు. పోలీసులు అంటే వారి నుంచి ఇంకా పూర్తి సమాచారం రావట్లేదు. ఎవరెవరికి విక్రయించారు, ఎక్కడెక్కడ విక్రయించాలనుకున్నారు, ఇంతవరకు ఎంతమందికి విక్రయించారు, వారు కూడా ఎక్కడెక్కడ సరఫరా చేసే అవకాశం ఉంది అని చెప్పి వారి నుంచి పూర్తి విషయాలను లోపల అంటే రాబడుతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అంటే వారు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత పోలీసులు అటు మీడియాకు కానీ ఇటు బయటికి కానీ అటు లేదంటే కోర్టులో సబ్మిట్ చేసే సమయంలో కానీ వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వారి నుంచి విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు అయితే ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించలేదు. ఎవరెవరికి అమ్మారు, ఎక్కడికి అంటే ఎంతమందికి ఇచ్చారు ఈ డ్రగ్స్ అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే రాలేదు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ. రైట్, ఇక సిడ్నీ